అందరికీ నమస్కారం. ఈరోజు మనం కంచిలో ఉన్న ఒక అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకుందాం. అదే వరదరాజ పెరుమాళ్ టెంపుల్. ఈ గుడిని చూస్తే చాలు భక్తులే కాదు ఎవ్వరైనా సరే మంత్రముగ్ధులైపోవాల్సిందే. ఈ గుడిలో చాలా విశేషాలున్నాయి. ముఖ్యంగా బంగారు, వెండి బలులు. అవును, వినడానికి వింతగా ఉన్న ఈ గుడిని బలుల గుడి అని కూడా పిలుస్తారు. గర్భగుడి పైన పైకప్పు మీద ఈ బలులు శిల్పాలుంటాయి. వీటిని ముట్టుకుంటే అదృష్టం వస్తుందని, పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. అందుకే చాలా మంది వచ్చి ఆ బలులను ముట్టుకుంటారు. అది ఒక రకంగా ఆధ్యాత్మికత శుద్ధి అని వాళ్ళ నమ్మకం. ఈ గుడికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇంద్రుడు ఒక శాపం వల్ల ఏనుగుగా మారిపోయి ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఈ ప్రదేశంలోని అతన్ని శాప విముక్తిని చేస్తారు. ఈ దృశ్యం చూసిన రెండు బలులు విష్ణుమూర్తి లీలలకు ఆశ్చర్యపోయి తమ శిల్పాలను అక్కడ చెక్కించుకుంటాయి. అందుకే ఈ బలులు ఇక్కడ ఉన్నాయని ఒక కథనం. ఇంకొక కథ ప్రకారం కృష్ణుడు ఒకసారి ఒక బావిలో పడిన బలిని కాపాడతాడు. ఆ బల్లి నిజానికి ఒక రాజు. ఆ రాజు కృతజ్ఞతతో విష్ణుమూర్తికి ఈ ఆలయాన్ని కట్టి బలుల శిల్పాలను చెక్కించాడు అని కూడా చెప్తారు. ఎంత అద్భుతం కదా! సాధారణంగా బల్లిని చూస్తేనే లక్ష్మీదేవితో ముడిపెడతారు. ముఖ్యంగా దీపావళి రోజు బల్లి కనిపిస్తే ధనలాభం, శుభం అని నమ్ముతారు. అలాగే ఈ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి బలులు ముట్టుకుంటే సంపద, ఆనందం, అదృష్టం కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మీరు ఎప్పుడైనా కంచి వెళ్తే ఈ అద్భుతమైన బలుల గుడిని సందర్శించడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.